హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అదే ఓయో రూమ్ బుకింగ్స్లో మన హైదరాబాదే టాప్. అందుకోసమే ఎక్కువగా యూజ్ చేస్తున్న హైదరాబాద్ ప్రజలు. ఈ విషయానికి వస్తే ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థ ఓయో తాజాగా విడుదల చేసిన ట్రావెలోపీడియా 2024 వార్షిక నివేదికను వెల్లడించింది. ఓయో రూమ్స్ బుకింగ్లో హైదరాబాద్ నగరం అగ్రస్థానంలో ఉందని నివేదిక వెల్లడించింది. గతేడాది కూడా హైదరాబాద్ నగరమే అగ్రస్థానంలో నిలవగా వరుసగా రెండోసారి హైదరాబాద్ టాప్లో నిలవడం గమనార్హం. కాగా నివేదికలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అయితే విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ అన్ని రంగాల్లో దూసుకుపోతుంది. అటు విదేశాల నుండి పెట్టుబడి ఆకర్షించడంతో పాటు ఇక్కడున్న దేశీయ కంపెనీలను కూడా గట్టిగానే లాభాల్లోకి తీసుకొచ్చి పెడుతుంది. రంగం ఏదైనా సరే హైదరాబాద్ ముందు అన్నట్టుగా పరిస్థితి మారింది. ఇందులో భాగంగానే హాస్పిటాలిటీ రంగంలో సంచలనంగా మారిన ఓయో రూమ్స్ బుకింగ్స్ విషయంలోనూ హైదరాబాద్లో టాప్ నిలిచింది. అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే దేశంలోని మెట్రో నగరాలన్నిటికంటే హైదరాబాద్లోని అత్యధికంగా బుకింగ్స్ నమోదవుతుండడం విశేషం. ప్రస్తుతం విదేశీ కంపెనీల రాకతో పాటు దేశం నలుమూలల నుంచి ఉద్యోగులు, సందర్శకులు హైదరాబాద్ వస్తుండడంతో బస కోసం ఎక్కువగా ఓయోను సంప్రదిస్తుండడం గమనార్హం. మరియు లీజ్ ఫ్రాంచైజీ మోడల్స్ గదులు అద్దెకి ఇచ్చే ప్రముఖ హాస్పిటాలిటీ సంస్థ ఓయో. అయితే మొదటి స్థానంలో హైదరాబాద్ నిలవగా దాని తర్వాత స్థానంలో వరుసగా బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా వంటి నగరాలు ఉన్నాయి. అయితే నివేదికలో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హోటల్ రంగంలో ముందుండే ముంబై ఓయో బుకింగ్స్లో దిగజారింది. దీనికి కారణం ముంబైకి వెళ్లే పర్యాటకులు ఆ నగరానికి సమీప ప్రాంతాల్లోనూ విశ్రాంతికి, విహారానికి అనువుగా ఉండే ప్రదేశాల్లో ఉండేందుకు ఇష్టపడతారని తెలుస్తుంది. ఫైనాన్షియల్ సిటీగా ఉన్న ముంబైని మించి హైదరాబాద్లో ఎక్కువ బుకింగ్స్ నమోదు చేస్తుండడం కారణం సందర్శకుల తాకిడి రోజు పెరుగుతుండడం, మిగతా రాష్ట్రాల నుండి ఉద్యోగ పనుల రీత్యా వస్తుండడంతో పాటు సినీ ఇండస్ట్రీ రోజు వృద్ధి చెందుతూ నటీనటులు కూడా ఓయోను ఆశ్రయిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు. మరోవైపు దేశంలోకెల్లా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాణానికి అత్యంత ప్రజాదరణ పొందిన రాష్ట్రంగా నిలిచింది. పూరి, వారణాసి, హరిద్వార్ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉండడం ఇందుకు ప్రధాన కారణంగా నివేదిక పేర్కొంది. ఆధ్యాత్మిక పర్యటనలో భారతదేశ పర్యాటకానికి ప్రధాన చోదక శక్తి ఉందని నివేదిక పేర్కొంది. డియోఘర్, పళని, గోవర్ధన్ వంటి ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్యలో కూడా గణనీయమైన మార్పు కనిపించింది. విశ్రాంతి విహారాలతో పాటు వ్యాపార కార్యక్రమాలకు సంబంధించిన ప్రయాణాల్లోనూ హైదరాబాద్ గణనీయంగా పెరుగుదల చూసింది. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా పెరిగింది.